గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను అరుణాచలం, తిరువనమలై, చెన్నై, తమిళనాడు లో ఉన్నాను. అండ్ హోటల్ రూమ్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ బయట లొకేషన్ మంచిగా ఉంటే నేను వీడియో చేద్దామని ప్లాన్ వేసాను అనమాట. చాలా బాగుంది. రూమ్ అయితే క్రేజీ ఉంది. అండ్ హిల్ వ్యూ ఇచ్చారు మాకు. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ అనమాట. పెట్టిన బడ్జెట్కి మ్యాచ్ అయింది అని అనుకుంటున్నాము. ఇట్స్ నుంచి ఎంట్రన్స్ అవ్వగానే ఇదే అనమాట మన ఏమంటారు దాన్ని, ఎంట్రన్స్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మేము రూమ్ బుక్ చేసుకున్నాము. అండ్ అక్కడ స్ట్రైట్గా పోతే లిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు అనమాట. ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇట్స్ 308 ఇచ్చారు మాకు. అండ్ హియర్ ఇస్ ద వ్యూ. అండ్ యా, ఇది ఎంట్రన్స్. ఇది హాల్ అనమాట బేసికల్గా. అండ్ ఇది క్వైట్ లార్జ్ కింగ్ సైజ్ బెడ్ ఇచ్చారు. అండ్ రూమ్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా మస్తు పెద్ద ఉంది. అండ్ యా, చాలా పెద్దగా ఉంది. అండ్ ఇట్ సైడ్ ఇంకోటి ఉంది. ఇది ఇంకో వాష్రూమ్. ఇది ఇంకో బెడ్, కింగ్ సైజ్ బెడ్ అనమాట. చాలా పెద్దగా ఉంది. ఇండియా లైట్స్ అన్నీ ఇవే కావచ్చు. అండ్ ఇక్కడ విండో ఉంది, అక్కడ కబోర్డ్స్ ఉన్నాయి. అండ్ యా, సో నేను వచ్చేసాను అనమాట. ఇక్కడ పార్కింగ్ దగ్గరకు వచ్చాను కొన్ని సామాన్లు తీసుకుందామని. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఇక్కడేమో కమ్యూనిటీ హాల్ అవి ఇవి ఉన్నాయి. నాకైతే ఏం ఐడియా లేదు. జస్ట్ కార్ దగ్గర పోతున్నాను. అండ్ కాళ్ళు కాలిపోతున్నాయి. సో క్యూ జర పెద్దనే ఉంది. తక్కువ మంది ఉన్నారు. పౌర్ణమి అప్పుడు ఎక్కువ మంది ఉంటారంట. ఏమో, ఫస్ట్ టైం కాబట్టి మాకేం ఎక్స్పీరియన్స్ లేదు. గ్రీన్ కలర్ ప్యారెట్ కనిపిస్తుందా మీకు కూడా? ఎక్కడ నీడుందో అక్కడ నడుస్తున్నాం అనమాట. ఘోరంగా వేడవుతుంది, ఘోరంగా కాలు కాలుతుంది. కర్పూరం లేసి ఇక్కడ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మేము పేర్ పోతున్నాము. వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్. పేర్ ఫుడ్ నడుస్తున్నాము. అండ్ యా, 1 గుడి కంప్లీట్ అయింది ఇప్పుడు దాకా. ఏం గుడి మమ్మీ మనం పోయింది? ఈశాన్య. ఓకే, ఈశాన్య శివలింగం అంట మనం కంప్లీట్ చేసింది. అక్కడి నుంచి స్టార్ట్ చేసినాం. సో జస్ట్ నౌ 2 గుళ్ళు కంప్లీట్ చేసాము. ప్రదక్షిణాలు లైక్ 2 గుళ్ళు కంప్లీట్ చేసాము ఇప్పుడు దాకా. అండ్ ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసాము. చూద్దాం. టైం
ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఫుల్ రష్ ఉంది, అయినా మేము గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. ఇక్కడ చూసినా ఫుడ్ స్టాల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే. మేము వెళ్ళే ఆన్ ద వేలో అయితే అన్నీ కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఆకలి అయితే ఏమీ అవుతలేదు, ఎందుకంటే 6 కాబట్టి. కొంచెం లేట్ అయితే చాలా డిస్టర్బెన్స్గా కూడా ఉంది ఇక్కడ నేను మాట్లాడాలంటే. ఓ మై గాడ్, బస్సెస్ అయితే ఘోరంగా ఉన్నాయి ఇక్కడ. ఫుల్ మంది ఉన్నారు, మళ్ళా బస్ మొత్తం మంది ఉన్నారు. లిటరల్గా మాకైతే ఏం తెలియదు, మా డాడీ వెనకాల పోవడం ఒక్కటే మాకు తెలుసు. ఏమంటావన్నయ్య? స్వామి సుబ్రహ్మణ్యం స్వామి దేవుడు కావచ్చు. మస్తు మంది ఉన్నారు గిరి ప్రదక్షిణ చేసేటోళ్ళు మాత్రం. అందరు చెప్పలేకుండా నడిచేటోళ్ళు, అందరికి గిరి ప్రదక్షిణ చేసేటోళ్ళే. కొంతమంది సాక్స్ కూడా వేసుకున్నారు, అయినా వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. కొంతమంది చెప్పులతో కూడా వేస్తున్నారు, ఇట్ డిపెండ్స్. మేమైతే చెప్పులు లేకుండానే చేస్తున్నాం, బ్యాడ్ ఫుడ్. మమ్మీ తప్పిపోయింది అనమాట. ఇప్పుడు దాకా మేము వెతికి పట్టుకున్నాం మమ్మీకి. మమ్మీ పట్టుకోవాలి, మమ్మీ మమ్మల్ని పట్టుకుంది. ఎందుకు మేడం ఇట్లా వస్తే ఎడగాని పేరు ఆడబోతే ఆడలేరు. ఎనికిరా ఆటో, మీరేడ పోయినారు? ఇగో ఎడబోతుంది. నువ్వు వెళ్ళిపోయి ఏమవుతుంది అట. పక్కకి రామా. ఇట్లా పోయినారో తెలియదు, ఇట్లా పోయినారు. దీపం ముందరే పోతాను పట్టుకొని. ఇట్లా కనిపిస్తున్నాయి. నువ్వు ఏడ పోలేదు మమ్మీ, ఆడనే ఉన్నాము. మమ్మీ తప్పిపోయి మమ్మల్ని అంటుంది. సో ఫైనలీ ఐ వాట్ సాక్స్. ఎస్, మమ్మీకి బాగా హర్ట్ అవుతున్నాయి అంట, సో సాక్స్ వేసుకున్నాం. గైస్ కేసీపీ అనే ఉంది, వి నీడ్ డి. చెప్పులు వేసుకుని కదా. ఫుల్ స్వెట్ అవుతున్నాం మేమైతే. వీళ్ళందరూ ముందర పోయేటోళ్ళు, మేము అందరు గిరి ప్రదక్షిణ చేసేటోళ్ళే. పెద్ద అంటే అంతమంది ఏం లేరు కానీ బాగానే ఉన్నారు. హ్యూజ్ రష్ అయితే ఏం లేదు. వీ కెన్ గో నార్మలీ. వన్ బై ఫోర్త్ వచ్చామంట మేము. 1/4 జర్నీలో ఉన్నాము. అండ్ ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాము, జరసేపు కూర్చుందామని. కాలు కూరగా వస్తున్నాయి, సాక్స్ వేసుకోవడం వల్ల. ఇంకా నడిచి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం. వాట్ యూ ఫీల్ అబౌట్ వాకింగ్ లైక్ దిస్ డాడీ? వెరీ టైర్డ్. టైర్డా? కింద పాదాలకు స్కిన్ ఒక లేయర్ లేచిపోయింది. అందరూ చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, వయసు వాళ్ళు, ముసలి అందరూ ఒకటిగానే నడుస్తున్నారు, కుట్టుకుంటానే పోతుంది. ఓకే, ఓకే, అట్లుందనమాట. అందరూ టైర్డ్ అయిపోయారు. నేను అందుకే వీడియో ఏం చేస్తలేను. ఇంకా ఎండింగ్ వచ్చింది కదా, అట్లీస్ట్ అప్డేట్ అయినా ఇద్దామని. యా, ఇంకా 1.4 కిలోమీటర్స్ ఉంది. అండ్ హోటల్కి వెళ్ళి వీడియో చేస్తానో చేయనో నాకు తెలియదు. గమ్మునే బెడ్ మీద ఎక్కితే పడుకుంటాను మంచిగా, ఇదే అనుకుంటున్నా. హాయ్ గైస్, ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయి మేము గోయింగ్ బ్యాక్ టు బెంగళూరు అగైన్.
హోటల్ ఆలయం సర్వీస్ నిజంగా చాలా బాగుంది. లైక్ బ్రేక్ఫాస్ట్ అన్నీ, అంబియన్స్ చూడ్డానికి ఇక అన్నీ మంచిగా ఉంది. మాకైతే 2600 పడింది 4 మెంబర్స్కి రూమ్కి. అండ్ యా చాలా బాగుంది. ఒకవేళ మీరు అరుణాచలం వస్తే యా యూ కెన్ కమ్ హియర్. నువ్వు ముందర ఇచ్చి లాక్కు. సైడ్ ఇట్లా పోవాలి, మమ్మీ దాంట్లో సగం ఉంది వెళ్ళిపోతుంది. వచ్చేసాను, ఒక 5-10 minutes అయింది నేను ఇంటికి వచ్చి. అండ్ యా ఐ వాంట్ టు ఎండ్ మై బ్లాగ్ హియర్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel, please. Yeah, I hope you'll all support me. Yeah, thank you. Bye bye.